క్లాసెస్లో వచ్చేసి అబ్జార్ప్షన్ డెఫినేషన్స్ చెప్పుకున్నాము. అలాగే ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్స్ యొక్క డిఫరెన్సెస్ కూడా మనం తెలుసుకున్నాము. అలాగే లాంగ్మేర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ గురించి కూడా మనం అది ఆ ఫార్ములా ఎలా ప్రూవ్ చేయాలి, దానికి గ్రాఫికల్గా ఎలా మనం ఇచ్చేస్తాం అనే దాని గురించి కూడా మనం లాస్ట్ 2 క్లాసెస్లో చెప్పుకున్నాం. ఈ రోజు క్లాస్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. అసలు అబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ని మనం ఎక్కడెక్కడ అప్లికేబుల్ చేస్తున్నాము. మనకి ఈ సిలబస్లో వచ్చేసరికి మనకి 10 పాయింట్స్ వస్తున్నాయండి. ఈ 10 పాయింట్స్లో మనం అప్లికేషన్స్ అబ్జార్ప్షన్ని ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి 1 by 1 ఇప్పుడు చెప్పుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్, సెకండ్ వన్ వచ్చేసి గ్యాస్ మాస్క్, థర్డ్ వన్ వచ్చేసి కంట్రోల్ ఆఫ్ హ్యూమిడిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్ ఫ్రమ్ ది సొల్యూషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి హెట్రోజీనియస్ కెటాలసిస్, సిక్స్త్ వన్ వచ్చేసి సెపరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్, సెవెంత్ వన్ వచ్చేసి క్యూరింగ్ డిసీజెస్, ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్, అబ్జార్ప్షన్ ఇండికేటర్, క్రోమటోగ్రాఫిక్ అనాలిసిస్. ఈ ప్రాసెస్లో మనం అబ్జార్ప్షన్ ఎలా యూజ్ చేస్తాం అనేది 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్. మనం ఏదైనా ఒక పరిశోధనలు కానీ ఏదైనా ఒక మనం ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఆ రూమ్లో పూర్తిగా ఎయిర్ అనేది లేకుండా శూన్యంలో ఉంచాలి. మనం ఏదైనా ఒక ప్రయోగాన్ని శూన్యంలో చేయాలనుకున్నప్పుడు అక్కడ నుంచి మనం ఆ రూమ్ని శూన్యంగా చేయటం కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందులో మనం ఏదైనా మనం ప్రయోగాన్ని చేస్తున్నాం. ఈ ప్రయోగం చేసేటప్పుడు ఈ రూమ్లో అక్కడక్కడ ఎయిర్ అనేది మనకి తెలియకుండానే ఉంటుంది. ఈ ఎయిర్ మొత్తం తీసేసి మనం శూన్యం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం చార్కోల్ని పెట్టాలి. చార్కోల్ని పెట్టినప్పుడు చార్కోల్ అంటే ఏంటండి, బొగ్గుని మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ అనేది బొగ్గు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, ఈ చార్కోల్ వైపుకి వస్తూ ఉంటుంది. ఇలా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మొత్తాన్ని కూడా ఈ చార్కోల్ అనేది అబ్జర్వ్ చేసుకొని రూమ్ని ఎలా చేస్తుందండి, శూన్యంగా తయారు చేస్తుంది. అదే ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాస్ మాస్క్. గ్యాస్ మాస్క్ ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా మాస్క్లు యూజ్ చేస్తున్నాం. ఎందుకు మాస్క్ యూజ్ చేస్తున్నాము, బయట ఉన్నటువంటి వైరస్ నుంచి బ్యాక్టీరియా నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం మనం మాస్క్లు యూజ్ చేస్తున్నాం. ఈ గ్యాస్ మాస్క్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి కోల్ మైన్స్లో ఉపయోగిస్తారు. బొగ్గు గనులు తవ్వకాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇటువంటి మాస్కుల్ని యూజ్ చేస్తారు. ఆ మాస్కుల్నే గ్యాస్ మాస్క్ అంటారు. ఈ మాస్క్ని ఆ బొగ్గు గనుల్లోకి వెళ్ళే వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు అంటే వాళ్ళని బొగ్గుని డ్రిల్ చేసేటప్పుడు అక్కడ నుంచి చాలా విషపూరితమైన టాక్సిక్ వేపర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ టాక్సిక్ వేపర్స్ నుంచి వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవటం కోసం గ్యాస్ మాస్క్ని యూజ్ చేస్తారు. గ్యాస్ మాస్క్లో అబ్జార్బెంట్ ఏం చేస్తుందంటే అందులో మనకి 2 హోల్స్ లాంటివి ఉంటాయి. అక్కడ ఉన్న మనం ఏదైతే అబ్జార్బెంట్ యూజ్ చేస్తున్నామో అక్కడ ఏదైతే కోల్ని మనం అక్కడ యూజ్ చేస్తామో అది అక్కడ నుంచి వచ్చేటటువంటి టాక్సిక్ గ్యాసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆ చార్కోల్ అనేది అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ప్యూర్ ఎయిర్ని పంపిస్తుంది. అట్లా ప్యూర్ ఎయిర్ వెళ్ళటం వల్ల వాళ్ళు కొంచెం అందులో డ్రిల్ చేయడానికి హెల్తీగా ఉంటారు. ఒకవేళ ఆ టాక్సిక్ వేపర్స్ని కానీ వాళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి, వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి గ్యాస్ మాస్క్ని యూజ్ చేయడం కోసం మనకి అక్కడ చార్కోల్ మైన్స్లో ఏదైతే బొగ్గు గనులు ఉంటాయో అక్కడ వర్క్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా యూజ్ చేసేటటువంటి మాస్కుల్నే మనం ఈ అబ్జార్ప్షన్స్లో యొక్క అప్లికేషన్ బేస్ చేసుకొని ఆ గ్యాస్ మాస్క్లు అనేవి తయారు చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చి కంట్రోల్ ఆఫ్ హ్యూమిడిటీ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ఏదైనా లెదర్ ఐటమ్స్ ఏదైనా మనం పర్చేజ్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, లేదా షూస్ కానివ్వండి, లేదా వాచెస్ కానివ్వండి, ఏదైనా మనం కొనేసామనుకోండి దాని లోపల ఒక చిన్న ప్యాకెట్ లాంటిది ఇస్తుంటారు. మీరు గమనించే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి పర్చేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది గమనించి ఉంటారు. ఎందుకు అసలు ఆ ప్యాకెట్ ఏంటి, ఎందుకు అసలు మనకి అందులో వేసి ఇస్తున్నారు అని అంటే దాంట్లో సిలికా జెల్ ఉంటుంది. సిలికా జెల్ ప్యాకెట్స్ అంటారు వాటిని. ఈ సిలికా జెల్ ఏం చేస్తుందండి, మామూలుగా లెదర్ ఏం చేస్తుంది, ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి ఫంగస్ అన్ని అందులో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని అంతా ఫామ్ చేస్తూ ఉంటుంది ఎయిర్ని అబ్జర్వ్ చేసుకొని. ఆ ఎయిర్ని అది అబ్జర్వ్ చేసుకోకుండా ఉండటం కోసం, హ్యూమిడిటీని కంట్రోల్ చేయడం కోసం, అంటే తేమని కంట్రోల్ చేయడం కోసం దానిలో సిలికా జెల్ ప్యాకెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే సిలికా జెల్తో పాటు
అల్యూమినియం జెల్ ప్యాకెట్స్ని కూడా యూజ్ చేస్తారు, వేడి చేసినటువంటి అల్యూమినియం కూడా యూజ్ చేస్తారు. అవి రెండు కూడా బెస్ట్ కంట్రోల్ ఆఫ్ హ్యూమిడిటీ, కానీ ఆ హ్యూమిడిటీని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాప్స్లో కానివ్వండి, ఆఫీసెస్లో కానివ్వండి, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, అవి అక్కడ ఉన్నటువంటి తేమను పీల్చుకోవటం కోసం సిలికా జెల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి రిమూవల్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్ ఫ్రమ్ సొల్యూషన్. ఏదైనా ఒక సొల్యూషన్ నుంచి కలర్ని రిమూవ్ చేయడం కోసం మనం ఉపయోగించేటటువంటి ఏదైతే ఉపయోగిస్తామో దాన్ని అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ తీసుకోండి. షుగర్ కేన్ నుంచి మనం సిరప్ తీసినప్పుడు ఏదైనా చెరుకు గడ తీసుకొని దాని నుంచి రసం తీసినప్పుడు ఏ కలర్లో ఉంటుందండి? మనకి లైట్ గ్రీనిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అప్పుడు మనం కానీ షుగర్ని ప్రిపేర్ చేసేటప్పటికి షుగర్ కేన్ నుంచి వచ్చే కలర్ ఎలా ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్లో ఉన్న కలర్ని ప్యూరిఫై చేసి వైట్ కలర్ క్రిస్టల్స్గా ఫామ్ చేయాలంటే మనం ఇక్కడ కలరింగ్ మ్యాటర్ ఆఫ్ సొల్యూషన్ని యూజ్ చేస్తాం. రిమూవల్ ఆఫ్ కలర్ని రిమూవ్ చేయడం కోసం మనం ఇక్కడ చార్కోల్ని యూజ్ చేసి బ్రౌన్ కలర్లో తీసుకున్నటువంటి ఏదైతే సిరప్ ఉందో దాన్ని ఫస్ట్ దానిలో నుంచి కలరింగ్ సొల్యూషన్ని తీసివేసి వైట్ కలర్. అలాగే మనకి ఏదైనా ఉండొచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా షుగర్ కేన్ చెప్పాను, ఇంకోటి ఏదైనా మనం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పచ్చు. వాటర్ మిలన్ జ్యూసెస్లో నుంచి అలాంటి వాటిలో నుంచి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెట్రోజీనియస్ కెటాలసిస్. వాట్ ఈస్ హెట్రోజీనియస్, వాట్ ఈస్ హోమోజీనియస్? హోమోజీనియస్ హెట్రోజీనియస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ డిఫరెన్స్. హోమోజీనియస్ అంటే రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ అండ్ కెటలిస్ట్ అన్నీ కూడా సేమ్ ఫేజ్లో ఉంటే, అన్నీ కూడా మనకి సేమ్ ఫేజ్లో ఉంటే ఏ ప్లస్ బి ప్రోడక్ట్ అండ్ కెటలిస్ట్. ఇవన్నీ కూడా సాలిడ్ ఫేజ్లోనే ఉన్నాయి అనుకోండి. అంటే రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ అండ్ కెటలిస్ట్ అన్నీ కూడా మనకి సాలిడ్ ఫేజ్లో ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటామండి? హోమోజీనియస్ అంటాము. అలా కాకుండా రియాక్టెంట్స్ ఏమో సాలిడ్ ఫేజ్లో ఉండి గ్యాషియస్ ఫేజ్లో ఉన్నాయి అనుకున్నాం, ప్రోడక్ట్ కూడా గ్యాషియస్ ఫేజ్లోనే ఉంది, కానీ కెటలిస్ట్ సాలిడ్ ఫేజ్లో ఉందనుకున్నాం. అంటే ఇదేమో గ్యాషియస్ స్టేట్లో ఉంది, ఇక్కడ మనకి కెటలిస్ట్ వచ్చేసరికి ఏ స్టేట్లో ఉందండి? సాలిడ్ స్టేట్లో ఉంది. అంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ ఉంటే ఈ రియాక్షన్ ఏమంటాము? హెట్రోజీనియస్ రియాక్షన్ అంటాము. ఇటువంటి హెట్రోజీనియస్ రియాక్షన్స్లో కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం హ్యాబస్ ప్రాసెస్ తీసుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్లో మనం చదువుతాం కదండి అమోనియా ప్రిపరేషన్ కోసం హ్యాబస్ ప్రాసెస్. హ్యాబస్ ప్రాసెస్లో ఏం చేస్తాము? నైట్రోజన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు గివ్ అమోనియా. అమోనియా ప్రిపరేషన్ కోసం నైట్రోజన్ గ్యాస్ని అలాగే హైడ్రోజన్ గ్యాస్ని రియాక్ట్ చేసినప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ కెటలిస్ట్. ఐరన్ ఏ ఫామ్లో ఉంటుందని? ఇక్కడ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఐరన్ కెటలిస్ట్ని యూజ్ చేసి అమోనియాని ప్రిపేర్ చేస్తాం. ఇలా డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నప్పుడు అంటే ఇది ఒక గ్యాషియస్ స్టేట్, ఇది ఇక్కడ మనకి కెటలిస్ట్ అనేది వచ్చేసి సాలిడ్ స్టేట్. కెటలిస్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి అసలు రియాక్షన్లో? రియాక్షన్ యొక్క స్పీడ్ని పెంచడం కోసం మనం కెటలిస్ట్ అనేది ఉపయోగిస్తాం. రియాక్షన్ యొక్క వేగాన్ని, చర్యా వేగాన్ని పెంచడం కోసం మనం కెటలిస్ట్ని యూజ్ చేస్తాం. ఇలా ఉన్నటువంటి రియాక్టెంట్స్ అలాగే మనం ఏదైతే కెటలిస్ట్ తీసుకున్నామో ఆ కెటలిస్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటే వాటిని హోమోజీనియస్ హెట్రోజీనియస్ కెటాలసిస్ అంటాము. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అండ్ జీనాన్ అండ్ రేడాన్. ఇవన్నీ కూడా మనకి ఇనర్ట్ గ్యాసెస్. అవునండి. ఇనర్ట్ గ్యాసెస్ అంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్ని. ఈ 18th గ్రూప్ ఎలిమెంట్స్ని మనం 1 by 1 సపరేట్ చేయడం కోసం మనం కోకోనట్ కోల్ని వాడతాం. అంటే కొబ్బరి బొగ్గుని యూజ్ చేస్తాం. కొబ్బరి బొగ్గుని -100 degrees Celsius దగ్గర మనం వీటిని పంపించినట్లయితే మనకి ఇక్కడ నుంచి కొన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, తర్వాత వచ్చేసి ఆర్గాన్, క్రిప్టాన్ వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో అక్కడ నుంచి మనకి 1 by 1 సపరేట్ అవుతాయి. అంటే ఎప్పుడు కూడా ఇవి ఏంటి
పార్టిసిపేట్ చేయవు. రియాక్షన్ స్పీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం కానీ ఏఈ కూడా ఇందులో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ కూడా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. అంటే ఇంకొక దాంతో అది కంబైండ్ అయ్యి మనకి ప్రోడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేయదు అనమాట. అందుకని ఇనర్ట్ గ్యాసెస్ని సపరేట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం వాడతామండి, కొబ్బరి బొగ్గు, కోకోనట్ కోల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యూరింగ్ ఆఫ్ డిసీజెస్ క్యూరింగ్లో ఇప్పుడు మనకి ఏదైనా ఊన్ ఉంటుంది, మనకి ఏదైనా దెబ్బ తగిలింది, పుండు ఏర్పడింది. పుండు ఏర్పడినప్పుడు మనం ఏదైనా ఆయింట్మెంట్ తీసుకొని ఎక్కడ అప్లై చేస్తామండి, లోపలికి పెట్టేసి మనం ఏం అప్లై చేయం కదా, స్కిన్ పైన అప్లై చేస్తాం. స్కిన్ పైన అప్లై చేసినప్పుడు స్కిన్ ఏం చేస్తుంది, అందులో ఉన్నటువంటి డ్రగ్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందులో ఉన్న డ్రగ్ని అది అబ్జర్వ్ చేసుకొని మనం ఎక్కడైతే అప్లై చేసామో ఆ ఏరియాలో మనకి ఆ ఊండ్ అనేది, ఆ పుండు అనేది తగ్గిపోవటానికి సహాయం చేస్తుంది. ఏదైనా మనకి డిసీజెస్ వచ్చినప్పుడు ఏదైనా ఆపరేషన్స్ చేస్తారు, పెద్ద పెద్ద ఆపరేషన్స్ లోపల వరకే కట్ చేసేస్తారు, కానీ మనం ఆయింట్మెంట్ ఎక్కడ అప్లై చేస్తాం, పైన మాత్రమే అప్లై చేస్తాం. ఏ విధంగా మన లోపల ఉన్నటువంటి ఊండ్ అనేది ఎలా తగ్గుతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రగ్ ఉంటుందో ఆ డ్రగ్ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని లోపల వరకు అది ఎక్కడి వరకు అయితే అవసరం ఉందో అక్కడ వరకు దాన్ని పంపిస్తుంది. అలాగా మనకి డిసీజెస్ని తగ్గించడం కోసం కూడా మనం వాడేటటువంటి ఆయింట్మెంట్స్ కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఐసోథర్మ్స్లో సెకండ్ ఇయర్లో ఐసోథర్మ్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది ఫోర్త్ ఫ్లోటేషన్ ఆఫ్ ప్రాసెస్. అసలు ఫోర్త్ ఫ్లోటేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, సల్ఫర్ ఓర్లని మనం శుద్ధి చేయడం కోసం, సల్ఫర్లో ఉన్నటువంటి ఏదైతే మలినాలు ఉన్నాయో ఆ మలినాలు మనం తీసివేయడం కోసం ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా తీసుకుంటే మనం ఇంట్లో చేసుకునేటటువంటి మజ్జిగని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనం ఏం చేస్తామండి, పైన కర్డ్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి చిలుకుతాం. చిలికినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి వెన్న అనేది పైకి వచ్చేస్తుంది. అలాగే అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి అవి అడుగు భాగంలోకి చేరుకుంటాయి. అదే ప్రాసెస్లో మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ లాంటిది ఉంటుంది. ఇందులో మనం వాటర్, ఆయిల్ తీసుకొని మనకి ఏదైతే తీసుకున్నామో సల్ఫర్ ఓర్ తీసుకుంటాం కాబట్టి సల్ఫర్ ఓర్ తీసుకున్నట్టయితే వీటన్నిటికీ ఏం చేస్తాం, డిటర్జెంట్ని యాడ్ చేస్తాం. డిటర్జెంట్ని యాడ్ చేసేసి దీన్ని ఫ్లోట్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, దాన్ని బాగా చిలుకుతున్నాం అనమాట. చిలికినప్పుడు ఏమవుతుంది, ఇందులో డిటర్జెంట్ ఉండటం వల్ల మనకి అది ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది, బుడగలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ బుడగలతో పాటు మనం తీసుకున్నటువంటి ఇందులో ఏదైతే మెటల్ తీసుకున్నామో ఆ మెటల్ ఓర్ అనేది అందులో యూజ్ చేసినటువంటి ఆ బుడగలతో పాటు మనకి పైకి అనేది వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. అలాగే అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే, మనం తీసుకున్నటువంటి మెటల్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బాటమ్ ఆఫ్ ది ట్యాంక్ చేరిపోతాయి, కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం తీసుకున్నటువంటి ప్యూర్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మెటల్స్ ఇందులో ఉన్న ఆయిల్తో కలిసిపోయి ఆయిల్ ఈ బుడగల రూపంలో పైకి వస్తూ పైకి తేలిపోతూ ఉంటుంది. అప్పుడు మనం దానిలో ఉన్నటువంటి ఏదైతే ప్యూర్ మెటల్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసుకోవడానికి మనకి దానిలో నుంచి బోర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి శుద్ధీకరణలో మనకి ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగిస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ అబ్జార్ప్షన్ ఇండికేటర్స్. అబ్జార్ప్షన్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి సిల్వర్ హ్యాలైడ్స్ని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సిల్వర్ హ్యాలైడ్స్ మనకి దీనికి జనరల్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఏంటంటే అండి, సోడియం ఉంటుంది. సోడియంని మనం వాటర్ ద్వారా మనకి సోడియం లోపలికి వెళ్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా మనం బాడీలోకి సోడియం అనేది ఫామ్ అవ్వకూడదు కదా, వాటి కోసం ఏం చేస్తాము, సోడియంని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి. రిమూవ్ చేయడం కోసం వాటిని ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో, అంటే సోడియం మెటల్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఏదైతే ఉంటుందో దాన్ని మన బాడీలోకి పంపిస్తాం. అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, సిరప్ రూపంలో కానివ్వండి, ఇంకే ఫామ్లోనైనా మనం బాడీలోకి పంపించినప్పుడు అందులో ఉండేటటువంటి ఏదైతే సోడియం అనేది ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, మనం పంపించినటువంటి ఏదైతే అబ్జర్బెంట్ ఉందో ఆ అబ్జర్బెంట్ అది ఏం చేస్తుందండి, అది దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి దాన్ని బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది. అది అబ్జార్ప్షన్ ఇండికేటర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి క్రోమటోగ్రాఫిక్ ఎనాలిసిస్. క్రోమటోగ్రాఫిక్ ఎనాలిసిస్ని కలర్ సపరేషన్లో ఉపయోగిస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కలర్ సపరేషన్కి
వచ్చేటటువంటి వాటిల్లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, మనము ఏదైనా ఒక పేపర్ని మనం కలర్ సొల్యూషన్లో డిప్ చేసాం. కలర్ ఇదేంటి, ఇంక్ స్పాట్ అంటున్నాం, బ్లూ స్పాట్. ఇంక్ అంటే ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్ స్పాట్ ఉన్నటువంటి ఒక ట్యాంక్ తీసుకున్నాం. అందులోకి మనం ఏం చేసామంటే ఒక ఫిల్టర్ పేపర్ లాంటి దాన్ని మనం అందులో డిప్ చేసాం. అది ఏం చేస్తుందండి, బ్లూ కలర్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, మనకి అది ఏం చేస్తుందంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం బ్లూ ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ వస్తుంది, తర్వాత వచ్చే కలర్ వేరే కలర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఇంకొక కలర్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎల్లో కలర్ వస్తుంది, ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కలర్ వస్తుంది. ఇలా కలర్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. క్రోమటోగ్రాఫిక్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే కలరింగ్ అబ్జర్ప్షన్ అనేది ఇందులో చాలా బాగా జరుగుతుంది. మనకి ఏదైనా మనం ఒక కలర్ని మనం సపరేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక సొల్యూషన్ నుంచి మనం కలర్ని సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం క్రోమటోగ్రాఫిక్ ప్రాసెస్ని యూజ్ చేసి అందులో ఉన్నటువంటి కలర్స్ని మనం సపరేట్ చేయవచ్చు. అలాగే అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూడవచ్చు అనమాట. అలాగే వీటిని మనం ల్యాబొరేటరీ మెథడ్స్లో చాలా ఎక్కువగా ఈ క్రోమటోగ్రాఫిక్ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనండి, ఓకే. ఇందులో మనం ఒకసారి చూద్దాము. ప్రొడక్షన్ ఆఫ్ హై వాల్యూమ్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రయోగశాలల్లో అదే ఆ రూమ్లో శూన్యాన్ని కానీ మనం తీసుకురావాలి అనుకుంటే, శూన్యంలో మనం ఏదైనా ఒక ప్రయోగాన్ని చేయాలనుకుంటే ఆ యొక్క రూమ్ యొక్క కార్నర్లో ఎక్కడైనా ఒక కోల్ని, యాక్టివేటెడ్ కోల్ పార్టికల్స్ని ఉంచినప్పుడు అందులో ఉన్నటువంటి ఎయిర్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాస్ మాస్క్. గ్యాస్ మాస్క్ని మనం ఎక్కువగా కూడా కోల్ మైన్స్లో యూజ్ చేస్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే కోల్ మైన్స్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి టాక్సిక్ గ్యాసెస్ని అది అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్యూర్గా ఉండేటటువంటి గ్యాస్ వాయువులు ఏవైతే ఉంటాయో అవి మనం పీల్చుకోవడానికి యూజ్ చేసి అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారికి హిల్ అవ్వకుండా చూసుకోవడం కోసం ఈ గ్యాస్ మాస్కులు మనం యూజ్ చేస్తాం. ఇందులో ఉండేటటువంటి ప్రాసెస్ ఏంటంటే అబ్జార్ప్షన్ ప్రాసెస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ ఆఫ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీలో యూజ్ చేసేది మనం యొక్క సిలికా జెల్ ప్యాకెట్స్, అల్యూమినియం జెల్ ప్యాకెట్స్ ఏదైనా ఒక రూమ్లో కానివ్వండి, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఫర్నిచర్, ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండేటటువంటి ఏదైనా ఒక ఆఫీస్లో కానివ్వండి, కంప్యూటర్స్లో కానివ్వండి, లేదంటే ఏదైనా లెదర్ ఐటమ్స్లో కానివ్వండి, హ్యూమిడిటీని కంట్రోల్ చేయడం కోసం మెయిన్ జనరల్గా కబోర్డ్స్లో కానివ్వండి ఆ హ్యూమిడిటీని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటిది. ఈ సిలికా జెల్ ఏం చేస్తుందంటే గాల్లో ఉన్నటువంటి తేమను అబ్జర్వ్ చేసుకొని ఆ ఏరియా మొత్తాన్ని కూడా డ్రైగా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది అబ్జార్ప్షన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్ ఫ్రమ్ సొల్యూషన్. ఏదైనా ఒక సొల్యూషన్ నుంచి కలర్ని మనం రిమూవ్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి కోల్ ఏంటంటే అండి యానిమల్ కోల్ని యూజ్ చేస్తాం. జాంతవ బొగ్గు అంటాము. యానిమల్ కోల్ని ఉపయోగించి కలర్ అయితే ఏదైతే కలరింగ్ మ్యాటర్ సొల్యూషన్స్, కలరింగ్ సొల్యూషన్స్ని కలర్ లేకుండా చేయడం కోసము మనం ఇక్కడ యానిమల్ కోల్ని ఉపయోగించి చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హెట్రోజీనియస్ క్యాటలిస్ట్. హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ అంటే రియాక్టెంట్స్ మరియు కెటలిస్ట్ రెండు కూడా డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నప్పుడు మనకి అక్కడ జరిగేటటువంటి ఆ చర్యల గురించి హెట్రోజీనియస్ కెటాలిసిస్ అబ్జార్ప్షన్స్లో మనం చూసుకుంటాము. అలాగే సపరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ని సపరేట్ చేయడం కోసం ఏ విధంగా ఉపయోగిస్తామనేది చూస్తాము. అదే క్యూరింగ్ ఆఫ్ డిసీజెస్. మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి పైన ఆయింట్మెంట్ రాసినప్పుడు లోపల ఉన్నటువంటి పుండు ఏ విధంగా తగ్గుతుంది, అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కెమికల్ని, డ్రగ్ని ఏ విధంగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది క్యూరింగ్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో సల్ఫర్ ఓర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సల్ఫర్ ఓర్స్లో మనం ఏదైనా ఒక ఖనిజానికి వాటర్, ఆయిల్, కొంచెం డిటర్జెంట్ యూజ్ చేసినప్పుడు దానిలో నుంచి ప్యూర్ ఖనిజం, ప్యూర్ మెటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, దానిలో ఉన్నటువంటి ఓర్స్ని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు అనే దాన్ని ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి అబ్జార్ప్షన్ ఆఫ్ ఇండికేటర్స్ని యూజ్ చేసి సిల్వర్ హ్యాలైడ్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇండికేటర్స్ని యూజ్ చేసి అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనే చెప్తాం. నెక్స్ట్ వచ్చి క్రోమటోగ్రాఫిక్ ఎనాలిసిస్.
క్రోమటోగ్రాఫిక్ అనాలిసిస్ అంటే కలరింగ్ సపరేషన్ ఆఫ్ ది సొల్యూషన్స్. ఏదైనా ఒక మనకి సొల్యూషన్ యొక్క కలర్లో ఏదైతే ఉందో దాన్ని సపరేషన్ చేయడం కోసం క్రోమటోగ్రాఫిక్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనం బ్లూ తీసుకొని ఎగ్జాంపుల్గా మనం ఇది చెప్పుకుందాం. ఓకేనండి, ఈరోజు లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొలైడల్ సొల్యూషన్స్ అనే టాపిక్ గురించి స్టార్ట్ చేస్తాను. అబ్జార్ప్షన్, ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్స్, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనండి, మన కాలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోస్ అందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ.